నేను ఛత్రపతిని రా, ఎవడన్నా హెల్ప్ చేయండి బే. రా అన్నా, బస్తా ఇస్తా, బతికేద్దు. ఇక నుంచి ట్యాంక్ బండ్ మంది, ట్యాంక్ బండ్ లో ఉన్న సవ్వలు మనయి. హైటెక్ సిటీ మంది, హైటెక్ సిటీ పక్కనున్న బాటిల్స్ మనయి. రెస్టారెంట్ లో ప్లేట్లు ఇరిగిపోతే మన దగ్గరికి వస్తాయి, బారుల్లో బాటిల్ ఖాళీ అవుతే మన దగ్గరికి వస్తాయి. ఏ జరిగినా ఏ పాత అయినా మన దగ్గరికే రావాలి. నేనున్నాను మీకోసం. మీరు చెత్తేరుకుంటే మీ చేతిలో బస్తానవుతా, నీకెవడన్నా అడ్డొస్తే వాడి తల నరికే కత్తినవుతా. చంద్ర, నీ పేరేటంటావు? ఛత్రపతి. నువ్వు ఛత్రపతివి కాదురా, చెత్త జనాల కోసం చెత్తలో నుండి పుట్టుకొచ్చిన ఛత్రపతివి. తిప్పరా మీసం. వాడు నా అన్న కాదు, పిచ్చి పట్టి రోడ్ల మీద దొరుకుతున్న సైకో కుక్కవాడు. బ్రాందీ బాయ్, నువ్వు నాకు బాటిల్స్ ఇచ్చావు, నీకు నేను మాటిస్తున్నా, వాడిని నీకు ఇచ్చేస్తా, పండగ చేసుకో. అప్పుడెప్పుడు సర్పరాజు గారు నన్ను కొట్టినప్పుడు ఛత్రపతి గారు వచ్చి హీరోయిజం చూపించాడు కదా బాబాయ్, మన బతుకులేదో బాగు చేస్తా అని చెప్పాడు. మళ్ళీ కనబడట్లేదేం బాబాయ్? ఏమోరా, ఆ మధ్య మనతో పాటే ఉండి చెత్త ఏరుకుంటా ఉండేవాడు. ఇప్పుడు అదేదో టీవీ ఛానల్స్, ఆ ఛానల్స్లో ఈ ఛానల్స్లో మాట్లాడుకుంటా కనిపిస్తున్నాడు రా. బాబాయ్ చాయ్ దాపి బాబాయ్. బాయ్, నిన్నే కదరా కొత్త ఫిగర్ని పటాయించావు, పార్టీ నువ్వే ఇవ్వాలి, చాయ్ నువ్వే దాపి. బా తెలిసిపోయిందా? పద బాబాయ్, 2 చాయ్. బాబాయ్ రా అబ్బాయి, మొత్తానికి చాయ్ తాపిస్తున్నావు. తాగు బాబాయ్. నువ్వు కూడా ఎప్పటికైనా చెత్తపత్తి అంత అవ్వాలి రోయ్, బాగా కష్టపడి పైకి రావాలి. రేయ్, మన చెత్తపత్తి వచ్చాడురా, చూసావా ఆడి బిల్డప్ వాడు. అంతే బాబాయ్. ఈ సొంత కారు రెంట్కి తీసుకున్నాడు. అడుగుదామా బాబాయ్? ఏరా చెత్తపత్తి, బాగున్నావా? నేను బాగానే ఉన్నాను బాబాయ్, మీరు కూడా బాగానే ఉన్నారా? చెత్త బాగా ఏరుతున్నారా? ఏరుతున్నానే కానీ ఏదో మీ చేతిలో బస్తానవుతా, మీ బతుకులు మారుస్తా అన్నావు. ఏమైందిరా? నువ్వేమో మంచి కార్లలో, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నావు, మేము ఇట్టనే ఉన్నపోయాం కదరా. మన నాయకులు కూడా జనాల్లోంచి వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళు ఏసీ రూమ్లో ఉంటారు, జనాలు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. మీరు అలాగే బాబాయ్, మీరు అక్కడే ఉండాలి, నేను ఇక్కడే ఉండాలి. బాబాయ్, ఈ పొజిషన్లో తేడా వచ్చినాయి అనుకో, నా ఛత్రపతి పొజిషన్ గల్లంత అవుతుంది. ఫ్యూచర్లో మిమ్మల్ని చూసుకోవాల్సింది నేనే బాబాయ్. చెత్త గట్లా బాగానే ఆడుతున్నారా? బాగా ఏరండి, బాగా ఏరితే డ్యూప్లెక్స్ హౌజులు కట్టేస్తా. జాగ్రత్త, వెళ్తున్నాను. ఏయ్, మన చెత్తపత్తి గాడు రంగులు మార్చాడురా, మన బతుకులు మారవు అంతే. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ పేరును మార్చి ఛత్రపతి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ గా పిలవాలని ముఖ్యమంత్రి ప్రకటించారు. దుమ్ము పట్టిపోతున్న హైటెక్ సిటీ అద్దాలను ఛత్రపతి కడిగించడంతో యోయోలందరూ ఛత్రపతిని ఫేస్బుక్ లో పొగిడారు. ఈ హైదరాబాద్ కింగ్డమ్ కి ఛత్రపతి వీడే. మెంటల్ గా నేను ఫిక్స్ అయ్యా, మీరు ఫిక్స్ అయిపోండి అంతే. ఇక నుంచి మన చెత్త డంపింగ్ లారీల్లో కాదు, బెంజ్ కార్లతో జరగాలి. స్వీపర్లు, దబ్బేదారులు, సూపర్వైజర్లు ఎవరైనా సరే ఇక నుంచి మన మాటే వినాలి, మనం చెప్పింది చెయ్యాలి. అర్థమైందా? సిటీలో ఎవడైతే చెత్త ఎక్కువగా కలెక్ట్ చేస్తాడో వాడికి ఒక డ్యూప్లెక్స్ హౌస్ రాసి ఇచ్చేయండి. చెప్తున్నాను కదా, ఇది ఛత్రపతి పంచ్ అంతే.
ఏయ్ కళ్ళు కనిపించలేదా? అమ్మా రామ్మ పాలని అనుకున్నా కనుకే కుమిలిపోతున్నా. నేను చేసిన తప్పు చెరిగిపోయినా. ఈ కన్నుల కావేరిని కడుపులో నా దాచుకున్న అంతులేని కడలిలో తుని నేను చూస్తున్నా. కడుపులో నిన్ను మోయకున్నా అమ్మ తప్పును కడుపులోన దాచుకున్నా నిన్ను చూస్తున్నా. జరగనే జరగదు ఇక పైన పొరపాటు. నమ్మరా అమ్మని నీ మీద నా ఒట్టు. తప్పటడుగులు వేసిన తల్లిగా విసిరేసిన ఈ దారి తప్పిన తల్లిని వదిలేయకు. చచ్చిపుడతా నాయన బిడ్డగా నీ కడుపున